మన జీవితంలో అత్యంత కష్టతరమైన సమయం ఏంటి అని అంటే వృద్ధాప్యం. వృద్ధాప్యం వచ్చింది అని అంటే పిల్లలు ఎవరూ పట్టించుకోకుండా, మనం ఎన్ని కోట్లు ఎన్ని ఆస్తులు సంపాదించినా కూడా మన దగ్గర ఎవరూ లేకపోవడం, మనల్ని అలాగ దిక్కులేనట్టు వదిలేసేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చాలామంది పెద్దవాళ్ళని, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసిన వాళ్ళని, లేదంటే బాగా ఆస్తులు ఉన్న వాళ్ళని కూడా కొంతమంది పిల్లలు పట్టించుకోకుండా అలా వదిలేస్తూ ఉంటారు. వాళ్ళ ఆస్తులు తీసేసుకుంటారు, వాళ్ళకి ఇంత అన్నం పెట్టరు, వాళ్ళతో కలిసి ఉండరు, వాళ్ళతో మాట్లాడరు. ఇలాగ ఇంకా వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం, వాళ్ళని తిట్టడం, కొట్టడం, ఇలాంటివి చేసేవాళ్ళని కూడా మనం గమనిస్తూ ఉంటాం. మనం కూడా ఏదో ఒక రోజున ఆ వయసుకి మనం కూడా వెళ్తామన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, నా పిల్లల్ని కష్టపడి చదివించాను, నేను ఈ ఉద్యోగం చేశాను, ఇన్ని ఆస్తులు కూడబెట్టాను, పిల్లలందరినీ బాగా చదివించాను, మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి, చక్కగా పెళ్ళిళ్ళు చేశాను, ఈ రోజున వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప మాకు ఇంత అన్నం కూడా పెట్టట్లేదని బాధపడుతూ చెప్పుకునే తల్లిదండ్రుల్ని మనం చాలామందిని చూస్తూ ఉంటాం. కొంతమంది ఎవరూ చూడక దిక్కులేని అనాథుల్లాగా వృద్ధాశ్రమాలకు వెళ్ళి ఉన్న వాళ్ళని చూసాం. ఇంకొంతమంది పిల్లలే తీసుకువెళ్ళి వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేసిన వాళ్ళని చూసాం. కొంతమంది ఒంటరిగా ఉండి వాళ్ళున్న సొంత ఇంట్లోనే ఏదో ఇంత కలో గంజో చిన్న పొయ్యి పెట్టుకుని వండుకొని తినే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ చూడండి, ఏదో ఒక రోజున మనం కూడా ఆ స్టేజ్కే వెళ్తాం. కానీ ఆ విషయాన్ని ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు. ఎప్పుడు కూడా మన పిల్లలు, మన ఆస్తులు, మన సంపాదన ఇవే చూసుకుంటాం తప్ప, అయ్యో నాన్న ఎంత కష్టపడ్డాడు, అమ్మ ఎంత కష్టపడింది, మనల్ని ఎంత బాగా ప్రేమగా పెంచారు అని అన్న విషయాన్ని మాత్రం ఏ పిల్లలు కూడా గుర్తుపెట్టుకోరు. ఎవరైనా సరే తిరిగే మనిషి ఏ హార్ట్ అటాకో వచ్చి సడన్గా చనిపోయారు అనుకోండి, అయ్యో అప్పుడే చనిపోయారే, తిరిగే మనిషి బంగారంలాగా ఉన్నారే, ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుండు అని మనం బాధపడుతూ ఉంటాం. కానీ మళ్ళీ మనమే ఆలోచిస్తాం, నిజంగా ఆయన చాలా అదృష్టవంతుడు, ఎవరి చేత చేయించుకోలేదు, ఒక ట్యాబ్లెట్ కూడా మింగలేదు, ఒక హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు, అదృష్టవంతుడు, మంచి చావు దొరికింది ఆయనకి, భగవంతుడు తొందరగా తీసుకెళ్ళిపోయాడు, ఎవరి చేత మాట అనిపించుకోకుండా వెళ్ళిపోయాడు అని మళ్ళీ మనమే అంటూ ఉంటాం. అంటే చూసారా అండి, నిజంగా చెప్పాలి అని అంటే తిరిగే వాళ్ళు ఒక 70 ఏళ్ళు వచ్చిన తర్వాత పోయారు అని అంటే ఈ రోజులను బట్టి చూస్తే నిజంగా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరూ పట్టించుకునే సమయం ఉండట్లేదు. పిల్లలందరూ ఉద్యోగాల పేరుతోటి వెళ్ళిపోతున్నారు, దూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఎంత డబ్బున్నా కూడా ఎవరు ఇంత అన్నం పెట్టేవాళ్ళు లేరు. మరి అనారోగ్యంతో మంచంలో పడి అలా కుమిలిపోతూ బాధపడే కంటే అలా తిరిగే వాళ్ళు చనిపోవడం నిజంగా అదృష్టమనే అనిపిస్తోంది. ఒక్కోసారి మనకి తిరిగే మనిషి పోతే మనం బాధపడుతూ ఉంటాం. అదే మనిషి అయ్యో ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుండని అదే మనసుతోటి మళ్ళీ మనం బాధపడుతూ ఉంటాం. కొంతమంది ఏమో తల్లిదండ్రులు లేరే, మా అమ్మ ఉంటే బాగుండు, మా నాన్న ఉంటే బాగుండని కొంతమంది పిల్లలు బాధపడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది చూడండి, బాగా పండు ముసలివాళ్ళు ఉంటారు, పాపం వాళ్ళు లేవలేరు, కూర్చోలేరు, ఏమీ చేయలేరు, కానీ అలాగే మంచంలో ఉంటూ ఉంటారు. అలాంటి తల్లిదండ్రుల్ని చాలా ప్రేమగా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని రోజు తిట్టి కొట్టి నానా తిట్లు తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి, ప్రాణం అనేది భగవంతుడు ఎప్పుడు తీసుకువెళ్తాడో మనకు తెలియదు. అంతవరకు మనం ఎదురు చూడాలి కదా, మనం ఏం బలవంతంగా చనిపోకూడదు కదా. మరి ఆ ముసలి వాళ్ళకి ఆ భగవంతుడు పిలిచేదాకా వాళ్ళు ఆ జీవితాన్ని అనుభవించాల్సిందే కదా. మరి మనం ఎదురుగుండగా చూస్తూ వాళ్ళకి ఇంత సాయం చేయడం పోయి వాళ్ళని తిట్టి కొట్టి నువ్వు చావు, నువ్వు ఇంకా బతుకున్నావు, నీ వల్లే అంతాను, నువ్వు బతుకుండి ఇంకా ఎవరిని ఉద్ధరిస్తావు, నువ్వు చావడమే మంచిది అని ఇలా తిట్టే వాళ్ళని కూడా నేను కళ్ళ ముందు ఎంతోమందిని చూశాను. చూడండి, చావు అనేది భగవంతుడు పిలిపోస్తే కానీ ఎవరూ వెళ్ళలేరు. దానికి మరి మనం కళ్ళ ముందు చూస్తూ వాళ్ళకి సహాయం చేయడం పోయి వాళ్ళని తిట్టి కొట్టి ఇలాంటివి చేస్తే అది ఎంత మహాపాపం చెప్పండి. పైగా మన కన్న తల్లిదండ్రులే మనం ఈ రకంగా బాధ పెట్టి తిడుతూ ఉంటే రేపొద్దున అదే పరిస్థితి మన పిల్లలు కూడా మనకు తీసుకొస్తారన్న జ్ఞానం ఎందుకు రావట్లేదో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఓపికగా ఉన్నాం, కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి, మనం చక్కగా సంపాదించుకుంటున్నాం, అన్నీ తెచ్చుకుంటున్నాం, వండి పెడుతున్నాం పిల్లలకి, అంతా ప్రేమగా అంతా బాగానే ఉన్నాం. కొన్ని రోజుల పాటు నువ్వు మూలపడి మంచాన పడు, అప్పుడు మీ పిల్లల విశ్వరూపం ఏంటో అప్పుడే అర్థమవుతుంది. మరి అలాగే కదా మన అమ్మా నాన్న కూడా మనల్ని అలాగే కని పెంచారు కదా. మరి వాళ్ళు ఎంత కష్టపడి మనల్ని పెంచితే ఈ రోజున మనం ఈ స్థాయిలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. ఆస్తులు ఇచ్చిన వాళ్ళ పరిస్థితులు అలాగే ఉన్నాయి, ఆస్తులు ఇవ్వలేని వాళ్ళ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలండి, పెద్దవాళ్ళ విషయంలో ఎవరైనా సరే జాగ్రత్తగా చూసుకోండి. చిన్నప్పటి నుంచి వాళ్ళు మనల్ని ఏ రకంగా పెంచారో ఆ విషయాలను కూడా గుర్తుపెట్టుకోండి. ఇంత అన్నం పెట్టి సాయం చేయండి, కానీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడితే ఆ పాపం మనకే తగులుతుంది కదా. రేపు అదే మంచంలోకి మనం వెళ్తే మరి మన పిల్లలు కూడా అలాగే చేస్తే మరి మన పరిస్థితి ఏంటి? ఈ విషయాలను ఎవరైనా గమనిస్తున్నారా? కాబట్టి పెద్దవాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, మంచంలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే విసుక్కోవడం అలాంటివి చేయకండి. భగవంతుడు ఎప్పుడు తీసుకువెళ్తే అప్పటి వరకు వాళ్ళు అలా ఉండాల్సిందే, ఇంకా మన చేతిలో ఏమీ ఉండదు కదా.
ఈ రోజున మనం అంతా బాగున్నాంలే అని చెప్పేసి ఆనందపడుతూ పిల్లలతోటి సంతోషంగా ఉంటారు. కానీ ఇంట్లో ఒక ముసలివాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే విసుక్కునే పరిస్థితి, తిట్టుకునే పరిస్థితి, దీనివల్ల మనం ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఈవిడ అడ్డంగా ఉంటే మనకి ఇబ్బందికరంగా ఉంది అని ఇలా తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మటుకు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళతో పాటు నేను కలిసి ఉన్నానంటే వాళ్ళకి ప్రైవసీ ఉండదు, ఇబ్బంది పడతారని మేము వండుకుని తింటాం, మా ఇంట్లో మేము ఉంటామని చాలామంది ముసలివాళ్ళు వాళ్ళ సొంత ఇంట్లోనే ఉండి ఎంతో కొంత వండుకుని తింటూ ఉంటారు. పిల్లల మీద ఆధారపడకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. బాగా వృద్ధాప్యం వచ్చినా కూడా ఏదో ఒకటి ఒక రూపాయి డబ్బులు కష్టపడాలని చెప్పేసి ఏదో ఒక చిన్న కొట్టో షాపో ఏదో ఒకటి బండో పెట్టుకుని బతికే వాళ్ళు కూడా మనకు కనబడుతూ ఉంటారు. అంటే చూడండి, వాళ్ళకి తెలుసు పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదని, కానీ ఇంకా వృద్ధాప్యం వచ్చిందనంటే ఇంకా వాళ్ళకి శరీరం సహకరించకపోతే వాళ్ళు ఏం చేయగలరు చెప్పండి. అలాంటప్పుడైనా సరే మనం చూసుకోవాలి కదా. కానీ కొంతమంది పిల్లలు మూర్ఖంగా చాలా హీనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మన జీవితంలో కఠినమైన సమయం ఏది అని అంటే వృద్ధాప్యమే. పుట్టినప్పుడు తల్లి ప్రేమగా చూసుకుంటుంది బిడ్డని, కానీ వృద్ధాప్యంలో పిల్లలు మాత్రం ప్రేమగా చూసుకోరు తల్లిదండ్రుల్ని. ఇది ప్రతి చోట జరుగుతున్న విషయమే. కానీ ప్రతి ఇంట్లోనూ ముసలివాళ్ళు పెద్దవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. వాళ్ళని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టడం కానీ బాధ పెట్టడం కానీ ఇలాంటివి ఏవి కూడా చేయకండి. భగవంతుడు వాళ్ళని ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్తారు. అది ఏది కూడా మన చేతిలో ఉండదు కదా. కాబట్టి ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజున మనం వాళ్ళని తిడుతున్నాం అని అంటే మనం ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మన పిల్లలు కూడా మనల్ని అలాగే అసహించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని అంటారు కదా. అలాగా మనం ఈ రోజు తిట్టామనంటే వెనకాల నుంచి మన పిల్లలు కూడా మనల్ని తిట్టడానికి రెడీగా ఉంటారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకుని పెద్దవాళ్ళ విషయంలో తల్లిదండ్రుల విషయంలో కొంచెం పెద్ద మనసు చేసుకుని వాళ్ళ కాలం చేసే వరకు కూడా వాళ్ళని కంటికి రెప్పలాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.